హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు కనుక ఒక మొబైల్ యూస్ చేస్తున్నట్టయితే దాంట్లో వాట్సాప్ని అయితే యూస్ చేస్తూ ఉంటారు కావచ్చు. ఒకవేళ మీ వాట్సాప్ కనుక బ్యాన్ అయినట్టయితే దాన్ని ఎలాగ మళ్ళీ అన్బ్యాన్ ఎలా చేయాలని చెప్పేసి వీడియోలో అయితే చెప్పబోతున్నాను. అండ్ అలాగే ఎందుకు బ్యాన్ అవుతుందని కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. అందుకే వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. అండ్ మీరు ఇప్పటి వరకు చూస్తున్న వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఇక్కడ లైక్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి లైక్ చేయండి. అండ్ అలాగే పక్కనే సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అయితే పెట్టుకోండి. అండ్ అలాగే మీరు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ నుంచి కానీ ఏమన్నా ఆర్డర్ చేస్తున్నట్టయితే అవి తక్కువ కాస్ట్కి వస్తూ ఉంటాయి. ఒకసారి అలా తక్కువ కాస్ట్కి వచ్చినప్పుడు మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటే మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాంట్లో కనుక మీరు జాయిన్ అయినట్టయితే తక్కువ కాస్ట్కి మీకు ఏ ప్రోడక్ట్ కావాలైనా వస్తుంది. అందుకే మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో అనేది అయితే లింక్ ఉంటుంది. సో ఫైనల్గా మన వాట్సాప్ వచ్చేసి ఎందుకు బ్యాన్ అవుతుంది అని అయితే మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి మీరు కనుక ఎవరికైనా మెసేజెస్ పంపుతూ ఇరిటేటింగ్ చేసినప్పుడు వాళ్ళు కనుక మిమ్మల్ని బ్లాక్ చేసినట్టయితే, అంటే 1-2-3% బ్లాక్ చేస్తే ఏమవుదు, 1 డేలోనే ఒక 4-5% కనుక మిమ్మల్ని బ్లాక్ చేసినట్టయితే మీ వాట్సాప్ అనేది అయితే అన్బ్యాన్ అయితే అయిపోతుంది. అండ్ అలాగే వాట్సాప్లో ఫేక్ న్యూస్ అనేది అయితే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలాంటి ఫేక్ న్యూసెస్లో కనుక మీరు ఉన్నట్టయితే అలా కూడా మన వాట్సాప్ అనేది అయితే అన్బ్యాన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మీరు ఏదైనా గ్రూప్స్లో అది ఉన్నప్పుడు ఎవరైనా ఇరిటేటింగ్గా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరన్నా మీ వాట్సాప్ మీద రిపోర్ట్ చేసినట్టయితే ఆ విధంగా కూడా మన వాట్సాప్ అనేది అయితే బ్యాన్ అయితే అయిపోతూ ఉంటుంది. సో చూసారు కదా గైస్, ఇప్పుడు ఈ వాట్సాప్ ఒకవేళ మీది బ్యాన్ అయినట్టయితే ఎలా అన్బ్యాన్ చేసుకోవాలనేది అయితే చెప్తాను. ఇప్పుడు మనం వాట్సాప్ని అన్బ్యాన్ చేసుకోవడానికి వాట్సాప్ టీమ్ని అయితే మనం కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. మన వాట్సాప్ ఎలాగే బ్యాన్ అయిపోయింది, ఎలా కాంటాక్ట్ అవ్వలేం కాబట్టి సింపుల్గా మీ మొబైల్లో ఉండే క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో వాట్సాప్ సపోర్టర్స్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. స్పేస్ ఇచ్చేసి సపోర్టర్స్ ఇక్కడ వచ్చింది చూడొచ్చు, అని క్లిక్ చేసి ఇక్కడ కాంటాక్ట్ అని చెప్పి వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూడొచ్చు వాట్సాప్ ఇండియా, వాట్సాప్ సపోర్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి వాట్సాప్ సపోర్ట్ని. ఇక్కడ అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది అయితే ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మన కంట్రీ కోడ్ని అయితే సెర్చ్ చేసుకోమంటుంది. సింపుల్గా సెర్చ్ చేసుకుని మీరు ఏ కంట్రీలో ఉంటున్నారో ఆ కంట్రీ కోడ్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్ సెట్ చేసుకోమంటుంది. మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే అనుకుంటున్నారో, మీ ఏ మొబైల్ నెంబర్ అయితే బ్యాన్ అయిందో అదైతే ఎంటర్ చేయండి. నేను మీకు చూపించడం కోసం ఇదొక నెంబర్ అయితే ఎంటర్ చేశాను. తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. మీకు వర్కింగ్లో మీ దగ్గర ఉన్న ఈమెయిల్ అడ్రస్నే ఎంటర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు ఏదైనా క్వశ్చన్స్ అయ్యి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మీ దగ్గర ఉన్న ఈమెయిల్ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీరు ఇక్కడ పైకి అన్న తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది, సేమ్ మళ్ళీ ఇదే ఎంటర్ చేయండి. పైన ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్ని మళ్ళీ కింద కూడా ఇవ్వండి. అయిపోయిన తర్వాత మీది మొబైల్ డెస్క్టాప్ ఐఫోన్ ఏంటని అడుగుతుంది. ఆండ్రాయిడ్ మొబైల్ కాబట్టి నేను యూస్ చేసేది ఆండ్రాయిడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మీ ప్రాబ్లం ఏంటని చెప్పేసి అడుగుతుంది. నేను మీకు ఇదంతా డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని అయితే సింపుల్గా కాపీ అది చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. ఒకవేళ కాపీ ఆప్షన్ రాలేదంటే ఎక్కడైనా ఒక చోట నోట్ చేసుకుని ఆ తర్వాత అదైతే ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉన్నదంతా ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. ఇక్కడ నాగేంద్ర అని చెప్పేసి నా నేమ్ ఉంది కదా, ఈ ప్లేస్లో మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ కింద మొబైల్ నెంబర్ ఉంటుంది, ఇక్కడైతే మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సేమ్ కింద కూడా ఈ పైన కూడా మీ నేమ్ అయితే పెట్టుకోండి. నా ప్లేస్లో, నా నేమ్ ప్లేస్లో మొబైల్ నెంబర్ కూడా సేమ్ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అని చెప్పేసి ఉంది కదా, దీని క్లిక్ చేయండి. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ని క్లిక్ చేసిన తర్వాత మన మెసేజ్ అనేది అయితే వాట్సాప్ టీమ్కి అయితే వెళ్తుంది. ఆ టీంకి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే మన మెసేజ్ని అయితే చూసి మన ఈమెయిల్ ఐడి పెట్టాం కదా, దానికైతే కాంటాక్ట్ అవుతారు. మీరు వాళ్ళతో చాట్ చేసిన తర్వాత మీ వాట్సాప్ని అయితే అన్బ్యాన్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం ఒక మెసేజ్ని పెట్టాం కదా, ఆ మెసేజ్కి మీనింగ్ ఏంటంటే, నేను ఒక కొత్త సిమ్ని తీసుకున్నాను, ఆ సిమ్ పాత పర్సన్ యూజ్ చేసినప్పుడు మీరు బ్యాన్ చేసినట్టున్నారు, ఇప్పుడు నేను యూజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి అన్బ్యాన్ చేయండి అని చెప్పేసి అడిగాం మనల్ని. అలా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళతో అయితే మీరు చాటింగ్ అయితే చేసి మీ వాట్సాప్ని అయితే అన్బ్యాన్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా గైస్,
మీ వాట్సాప్ కనుక బ్యాన్ అయినట్టయితే ఈ విధంగా అయితే మీరు అన్బ్యాన్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఏమాత్రం యూజ్ అనిపించినా కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. నేను నెక్స్ట్ టైం నుంచి ఆ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అలాగే ఈ వీడియో కిందే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.